नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवत भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। జగద్ గురు శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ కి జయ. ఈరోజు మనము భౌతిక ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయము యొక్క కారణం గురించి తెలుసుకుందాం. దానికి ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్. సృష్టికర్త, పాలనకర్త, లయకర్త. గాడ్ అంటే జీఓడి, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. సో ఎవరు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. భగవంతుడు చెప్తున్నారు 9వ అధ్యాయం 4వ శ్లోకంలో, ఈ మనం కనబడుతున్నటువంటి, మనం నివసిస్తున్నటువంటి ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా భగవంతుడు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను అని భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. సకల జీవులు నాలో ఉన్నాయి అంటే భగవంతుడి యొక్క విరాట్ రూపం ఏదైతే మనము 11వ అధ్యాయంలో మనకు చూపించబోతున్నాడు, దాంట్లో మొత్తం సకల చరాచర సృష్టి మొత్తం భగవంతుడి లోపల ఉంటుంది. తర్వాత ఈ సృష్టి మళ్ళీ లయమైనప్పుడు భగవంతుడి లోపలికి ఎంటర్ అవుతుంది. సకల జీవులు నాలో ఉన్నాయి, నేను వాటిలో లేను అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మనందరం భగవంతు, ఇప్పుడు సపోజ్ నేనున్నాను, మా ఇంట్లో నేనున్నాను, ఇల్లు నాలో లేదు. అర్థమైందా? నేను ఇంట్లో ఉన్నాను, ఇల్లు అంటే పెద్దది కాబట్టి దాంట్లో మేము అందరం ఉన్నాం. అలానే విశాలమైనటువంటి ఈ భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క శక్తి, ఆ శక్తితో కూడుకున్న దాంట్లో ఉన్నాము. మనకు చాలాసార్లు ప్రభుజీ మన లోపల పరమాత్మ ఉన్నాడు అంటారు కదా అని డౌట్ రావచ్చు. సో ఇక్కడ మన లోపల అంటే ఆత్మ, భగవంతుడు ఇక్కడ ఏమన్నాడు? సకల జీవులు. జీవుడు అన్నప్పుడు ఆత్మ. సకల జీవులు నాలో ఉన్నాయి. ఆత్మలం ఎవరి లోపల ఉన్నాయి? దేహం ఏమిటి? భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతి శక్తి. కాబట్టి సకల జీవులు నాలో ఉన్నాయి. మరి నేను జీవుల లోపల నేను లేను అంటున్నాడు, కానీ నేను వాటిలో లేను అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆత్మ లోపల నేను లేను, నా లోపల నేను అనే ఈ దేహము, నా భౌతిక ప్రకృతి లోపల ఆత్మలు ఉన్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా భక్తి రసామృత సింధులో చెప్తున్నారు. ప్రతి పాయింట్ చాలా ముఖ్యమైనదండి, శ్రద్ధగా వినండి. అత శ్రీకృష్ణ నామాది నా భవేద్గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవా స్ఫురత్యదః. ఇక్కడ భక్తి రసామృత సింధు అనే శాస్త్రాన్ని చైతన్య మహాప్రభు యొక్క ప్రియ శిష్యుడైనటువంటి రూప గోస్వామి పాదుల వారు రాశారు. ఏమంటున్నారంటే, అత శ్రీకృష్ణ నామ ఆది అంటే శ్రీకృష్ణుడి నామము, యశస్సు, లీలాదులు భౌతిక ఇంద్రియాల ద్వారా అర్థము కావు. భగవంతుడి గురించి మనం ఈ కనబడేటువంటి కళ్ళ ద్వారా, ఈ భౌతిక ఇంద్రియాల ద్వారా మనం అర్థం చేసుకోలేము. దాన్ని అర్థం ఎలా చేసుకోవచ్చు అనేది, ఇప్పుడు సపోజ్ నా కళ్ళు ఉన్నాయి, కళ్ళకి నేను ఏం పెట్టుకున్నాను? అద్దాలు పెట్టుకున్నాను. మరి అద్దాలు తీసేస్తే చూపు కనబడుతుంది, కానీ ఇంత చిన్న అక్షరాలు క్లారిటీగా కనబడవు. కాబట్టి వాటిని చూడాలంటే కళ్ళద్దాలు కావాలి. అదేవిధంగా భగవంతుని యొక్క నామ రూప గుణ లీల యశస్సుని మనం అర్థం చేసుకోవాలంటే బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు మనకు చెప్తున్నారు 5.38 ప్రకారము, ప్రేమాంజనచురిత భక్తి విలోచనేన సంథ సదైవ హృదయేషు విలోకయంతి. అంటే ఆ దేవదేవుడు అయినటువంటి గోవిందుని మనం ఒకవేళ దర్శనం చేసుకోవాలంటే అర్హత ఏంటి? భగవంతుడి పట్ల ప్రేమ,
భగవంతుని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ద్వారా మాత్రమే మన లోపల మరియు బయట ఉన్నటువంటి భగవంతుని బాహ్యం లోపల ఉన్న భగవంతుని పరమాత్మ స్వరూపాన్ని, బయట ఉన్నటువంటి భగవంతుడు అణువణువుల పరమాత్మ స్వరూపంలో భగవంతుడు లీనమై ఉన్నాడు. అటువంటి భగవంతుని కూడా మనం చూడగలుగుతాము అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత భగవంతుడు ఎవరికి గోచరుడు కాడు, సామాన్య జనులకు, అంటే ఎవరైతే భగవద్భక్తులు కారో వాళ్ళు చూడలేరు. లైక్ చూస్తాం మనము భగవంతుడి వరకు ఎందుకండి, మనము ఎన్నో చిన్న సూక్ష్మ జీవులు ప్రతి దగ్గర ఉంటాయి, కానీ మన మామూలు కళ్ళతో మనం చూడలేము. అవి దాని ఆ చిన్న సూక్ష్మ జీవులను చూసేటువంటి పరికరం ద్వారా మాత్రమే చూడగలుగుతాము. అటువంటప్పుడు భగవంతుని చూడాలి, నాకు చూపిస్తావు అంటారు. అరే బాబా, ఈ కళ్ళతో మీరు చూడలేరు. మామూలు ఏదైనా 3D పిక్చర్ ఉంటేనే మామూలుగా అయితే మనం చూడలేము, 3D స్పెక్స్ పెట్టుకోవాలా. అలాంటిది ఇప్పుడు నాకు సైట్ వచ్చిందంటే సైట్ ఈ స్పెక్స్ పెట్టుకుంటేనే చూడగలుగుతున్నాము. వేరే వాళ్ళకు సైట్ రాని వాళ్ళు చక్కగా చూసి చదవగలుగుతారు. సో కాబట్టి సింపుల్గా ఈ లెటర్సే మనం చూడలేకపోతున్నాం. అయితే భగవంతుని చూడడానికి కొరకు మనము ప్రేమ అనే అంజనాన్ని మనం అప్లై చేసుకున్నప్పుడు చూడగలుగుతాము. కాబట్టి ఇక్కడ బయట అవ్యక్తమూర్తిన భగవంతుడు ఈ మహత్తత్వంలో అవ్యక్త రూపంలో ఉంటాడు. మరి ఆ అవ్యక్త రూపాన్ని మనము చూడాలంటే కేవలం భగవంతుడి యొక్క భక్తియుత సేవ ద్వారా. ఇప్పుడు అర్జునుడికి కూడా భగవంతుడి విరాట్ రూపాన్ని అర్జునుడు ఎలా చూడగలిగాడు? కేవలం భగవంతుడి ప్రసాదించినటువంటి ఆ దివ్య చక్షువుల ద్వారా మాత్రమే చూడగలిగాడు. అదే కాకుండా ఆ సంజయుడు కూడా భగవంతుడి విరాట్ రూపాన్ని చూడగలిగాడు. ఏ విధంగా? వేదవ్యాసుల వారు ఆయనకు దివ్య దృష్టిని ప్రసాదించడం వల్ల చూడగలిగాడు. కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మీ పూర్వ అధ్యాయాలలో 7వ అధ్యాయంలో ఈ భౌతిక జగత్తు 2 శక్తులతో కూడుకున్నదని చెప్పారు. ఒకటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి, 2 అల్పమైన భౌతిక శక్తి. అంటే మన శరీరంలో చూడొచ్చు, ఈ దేహము భౌతికమైనటువంటి న్యూనమైనటువంటి భౌతిక శక్తి. మన ఈ శక్తి లోపల, ఇది కూడా శక్తే, దీని లోపల ఉన్నత శక్తి అంటే పరమాత్మ యొక్క అంశ అయినటువంటి ఆత్మ లోపల ఉంది. కాబట్టి భగవంతుడు పరమాత్మ సర్వాంతర్యామి, సర్వము ఆయన వ్యాపించి ఉన్నాడు. సో చాలా మంది ఏమనుకుంటారు, ఈ ఈ రూపాన్ని సర్వాంతర్యామి అనేసరికి ఆయన రూపాన్ని కోల్పోయాడు, రూపరహితుడు అనుకుంటారు. కాదు, భగవంతుడు ఇప్పుడు సపోజ్ మనము దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఎవరైనా శిల్పి ఉంటారు, అది కూడా స్పెషల్గా గొప్ప భగవంతుడి విగ్రహాలను చెక్కేటువంటి, స్పెషల్గా రాతిలో చెక్కేటువంటి శిల్పులు. మన మాయాపూర్లో ఉన్నటువంటి నరసింహస్వామి విగ్రహాన్ని రాయిని ఎటువంటి శిలలో భగవంతుడు ఉన్నాడు అని వెతకడానికే 6 నెలల సమయం తీసుకున్నారంట వాళ్ళు. అంటే ఈ శిలలో ఒకే రాతి శిల అన్నట్టు, దీంట్లో నరసింహస్వామిని ఈ రాయితో చెక్కొచ్చు అని చెప్పేసి. అంటే దాంట్లో ఉన్నది ఆల్రెడీ నరసింహస్వామి ఉన్నాడు అవ్యక్త రూపంలో. ఎప్పుడు ప్రకటమయ్యాడు? ఆ శిల్పి ఆ భగవంతుని కవర్ చేసినటువంటి ఎక్స్ట్రా రాయిని తీసేసరికే భగవంతుడు ఉగ్ర నరసింహ దాంట్లో ప్రకటమయ్యాడు. అదైందా? సో కాబట్టి అది ఎవరు చూడగలుగుతారు? ఎక్స్పర్ట్ శిల్పులు మాత్రమే చూడగలిగారు, అది వేరే వాళ్ళు చూడలేరు. ఆ విధంగా నేను సర్వత్రా ఉన్నాను, సమస్తము నాలోనే ఉన్నది, అయినా నేను వేరుగా ఉన్నాను. సో ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే శక్తిలాగా నేను సర్వత్రా ఉన్నాను, అంతటా అవ్యక్త రూపంలో ఉన్నాడు, ప్లస్ సర్వము నా లోపల ఉంది. మరి భగవంతుడు అలా వ్యాపించాడు కాబట్టి భగవంతుడి లోపల సర్వము ఉన్నది, కానీ నేను వాళ్ళ లోపల లేను అని భగవంతుడు ఇట్లా ఇక్కడ మనకు చెప్తుంది. నేను వేరుగా అంటే అంత నాలో ఉన్నా మళ్ళీ నేను సపరేట్గా ఉంటాను. నాకు వాళ్ళతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలాగా ఉండవు. ఎట్లయితే ఒక దేశానికి రాజు ఉంటాడు, రాజు క్యాపిటల్ సిటీలో కూర్చుంటాడు, కానీ చిన్న మారుమూల పల్లెల వరకు కూడా రాజుగారి యొక్క పవర్ శక్తి రూపంలో విస్తరించి ఉంటుంది. అక్కడ రాజు ఆజ్ఞలు, రాజు యొక్క ఆదేశాలను పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సృష్టి అంతా భగవంతుడిది, భగవంతుడు సర్వాంతర్యామి వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టి మొత్తం భగవంతుడి శక్తి పైననే ఆధారపడి ఉన్నది. ఎటువంటిది?
సృష్టి అంటే ఈ సృష్టిలో ఎవరైనా జీవి జన్మించాలన్నా, జీవి యొక్క పరిపాలన గాని, తర్వాత జీవి లయం కావాలన్నా భగవంతుడి యొక్క కంట్రోల్‌లో ఉంటుంది. అది ఎవరి కంట్రోల్‌లో ఉండదు. భగవద్గీతలో ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. సో, ఈ ప్రకృతి మొత్తం నా యొక్క కంట్రోల్‌లో ఉంటుంది. మయా అధ్యక్షేణ ప్రకృతి చరాచర. సో, జీవించున్నవి, జీవించి లేనివి, కదిలేవి, ప్రతీది కూడా భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది. విష్టాభ్యాహమిదం కృష్ణం. సో అతడు తన స్వీయ ప్రాతినిధ్యం ద్వారా, అంటే తన వివిధ శక్తుల విస్తారం ద్వారా సర్వత్రా నిలిచి ఉన్నాడు. ఎట్లయితే మన దేశానికి రాజు అయితే ఆయన ఎవరి ద్వారా ఒక 20 డిపార్ట్మెంట్స్ ఉంటుండొచ్చు. ఆ 20 డిపార్ట్మెంట్స్కి 20 మంది మినిస్టర్స్ ఉంటారు. తర్వాత వాళ్ళ ద్వారా ఇంకా ఎంతో మంది సేవకులు ఉంటారు. వాళ్ళ ద్వారా అలా రాజుగారి శక్తి విస్తరణ జరుగుతుంది. అది ఇంకేమంటారంటే సృష్టించబడిన సమస్తము నాలో నిలిచి ఉండదు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ అరే ఇందాకేమో నిలిచి ఉన్నదన్నారు, ఇక్కడ నా లోపల నిలిచి లేదు అంటున్నాడు భగవంతుడు. సో ఇక్కడ చాలా చక్కగా అర్థం చేసుకోండి. నా యోగ ఐశ్వర్యాన్ని చూడు, నేనే సకల జీవులకు పోషకుడను అయినప్పటికీ, నేనే సర్వత్రా ఉన్నప్పటికీ, సమస్త సృష్టికి పరమ మూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాను. సో ఇక్కడ రెండు విషయాలు చక్కగా అర్థం చేసుకోండి. ఈ జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరింపబడి ఉంది. అంటే భగవంతుడి యొక్క అవ్యక్త రూపం అంటే భౌతిక జగత్తు మహత్తత్వం అన్నట్టు. భగవంతుడి సృష్టికి ముందు ఆయన ఒక స్పేస్ లాగా మహత్తత్వం లాగా విస్తరించి ఉంటాడు. లైక్ మనం ఒక పంట పొలాన్ని దున్నిన తర్వాత ప్లెయిన్ గా అయిపోతుంది కదా. సో అక్కడ మనం ఏం చేస్తాం, దాని తర్వాత విత్తనాలు నాటుతాం. విత్తనాలు నాటి ఆ భూమిని మళ్ళీ అలా కప్పేసినట్టుగా చేస్తాం. అప్పుడు అక్కడ విత్తనాలు ఎక్కడున్నాయండి? విత్తనం లోపల ఆత్మ ఉంది, లేకుంటే విత్తనం మొలకెత్తదు. అంటే ఆ విత్తనము ఏమన్నది ఇక్కడ, ఈ జగత్తున్న అవ్యక్త రూపంలో, భూమికి ఏమైనా రూపం ఉందండి? అవ్యక్త రూపంలో నాచే ఆవరింపబడింది. సకల జీవులు నాలో ఉన్నాయి, ఆత్మలు భూమిలో ఉన్నాయన్నట్టు. అంటే భగవంతుడి యొక్క అవ్యక్త రూపంలో అవి అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏమంటారు నెక్స్ట్, సృష్టింపబడిన సమస్తము నాలో నిలిచి ఉండదు. వీళ్ళందరూ కూడా సృష్టికి ముందు భగవంతుడి లోపల ఉన్నారు, భగవంతుడి యొక్క అవ్యక్త రూపంలో ఉన్నారు. సృష్టించబడిన సమస్తము సృష్టి అయిన తర్వాత నాలో నిలిచి ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాం అంటే మనకు ఓవరాల్ గా చూస్తే మళ్ళీ ఉంటది, కానీ యాజ్ అ ఫిజికల్ గా మనం భగవంతుడి లోపల ఉన్నామా, మనకు ఒక ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాడు. విత్తన రూపంలో భూమిలో ఉంది. సో అది విత్తనం మొలకెత్తిన తర్వాత భూమిలో ఉన్నది అంటే ఉంటుందా? భూమి పైన ఉంటుంది, స్పేస్ లో ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ భగవంతుడు సకల జీవులు నాలో ఉన్నాయి, నేను వాటిలో లేను అంటే మనం అవ్యక్త రూపంలో. ఇప్పుడు సపోజ్ ఈ సృష్టి ఎండ్ అయిపోయింది అనుకోండి, బ్రహ్మ యొక్క 100 years తర్వాత మొత్తం బ్రహ్మాండం అంతా కూడా కారణోదక్ష విష్ణువు లోపలికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు అవ్యక్త రూపంలో మళ్ళీ సృష్టి అంతా వెళ్ళిపోతుంది. నేను జీవుల్లో ఉన్నాను అంటే, సకల జీవులు నాలో ఉన్నాయి, నేను వాటిలో లేను అంటే, మనం అప్పుడప్పుడు అంటాము పరమాత్మ మన లోపల ఉన్నాడు. మన లోపల అంటే మన యొక్క దేహంలో సాక్షిభూతంగా ఉండడం జరుగుతుంది. సృష్టించబడిన సమస్తం నాలో నిలిచి ఉండదు. సృష్టికి ముందు నిలిచి ఉంటుంది, సృష్టించిన తర్వాత నాలో ఉండదు అంటున్నాడు. నా యోగ ఐశ్వర్యం చూడు, నేను సకల జీవులకు పోషకుడను. జనరేటర్ భగవంతుడు, సృష్టి భగవంతుడు చేస్తున్నాడు, పోషకుడను అంటే పరిపాలన, మనం బ్రతకడానికి కావాల్సిన కల్పిస్తున్నాడు. నేనే సర్వత్రా ఉన్నప్పటికీ సమస్త సృష్టికి పరమ మూలమైన కారణంగా ఈ జగత్తులో భాగము కాను. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు ఒక ఈ సృష్టిలో ఒక భాగం కాదు, అర్థమైందా? అనంత కోటి బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాడు, అర్థమైందా? ఆ సృష్టిలో అంతా కూడా ఆయనలో 1/3%. ఇంకా 3/4 భగవంతుడు హాయిగా, అది ఏంటది ఆధ్యాత్మిక జగత్తు. భౌతిక జగత్తు ఇంత పెద్దగా అనిపించినా ఇది 1/3 ఉంటుంది. సమస్తము తనపైన స్థితిని కలిగి ఉన్నదని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. మత్స్థాని సర్వభూతాన్ని, దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. భగవంతుడు ఈ భౌతిక జగత్తు యొక్క భరణ పోషణతో నేరుగా అక్కరను కలిగి ఉండడు. భరణ పోషణ అంటే
మనమంటే ఈ భౌతిక జగత్తులో రెండో మూడు పూటలు తినకుంటే నడవదు. ఈ శరీరం పోషించాల. కానీ భగవంతుడికి ఇటువంటి భరణ పోషణతో ఎటువంటి సంబంధము లేదు. దాంతో అవసరం లేదు. ఎందుకు? భగవంతుడి యొక్క దేహము సచ్చితానందము. సచ్చితానంద దేహానికి భౌతికమైనటువంటి భోజనాలు, భౌతికమైనటువంటి అవసరాలు ఉండవు. ఎలాగైతే మనం చూస్తాం చిన్నప్పుడు సోషల్ దాంట్లో ఒక పెద్ద ఆయన ఈ గ్లోబ్‌ని తన భుజాల మీద మోస్తున్నట్టుగా అట్లా చూస్తాము. ఈ అతిపెద్ద భూలోకాన్ని మోస్తూ అతడు బాగా అలసిపోయినట్టు కనిపిస్తాడు. శ్రీకృష్ణుడు ఈ సృష్టించబడిన విశ్వాన్ని పట్టుకోవడం అనే విషయంలో అటువంటి చిత్రాన్ని ఊహించుకోకండి. భగవంతుడు మోయడలా. భగవంతుడి సంకల్పంతోనే మొత్తం ఈ విశ్వంలో అవి వేలాడుతా ఉంటాయి. ఎన్నో అనంతమైనటువంటి బ్రహ్మాండాలు భగవంతుడి సంకల్పం వల్ల అంతరిక్షంలో తేలాడుతా ఉంటాయి అవి. అర్థమైందా? ఆ అంతరిక్షం భగవంతుని శక్తి. కానీ అతడు అంతరిక్షానికి భిన్నంగా నెలకొని ఉంది. ఈ సృష్టిలో ప్రతిది కూడా భగవంతుడి శక్తి. ఆ శక్తి భగవంతుడి ఎట్లయితే సూర్యుడు శక్తిమంతుడు. సూర్యుడి యొక్క శక్తి ఏంటి? కాంతి. అర్థమైందా? అది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అదేవిధంగా భగవంతుడు శక్తిమంతుడు. భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ అచింత శక్తి పైన నేను నిలిచి ఉన్నప్పటికీ దేవాది దేవునిగా ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా పెద్ద వజన్ మోస్తున్నాం అనుకోని మన నెత్తి మీదలో చేతుల్లో లేపుతాం. అలా భగవంతుడికి అలా పట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సంకల్పం మాత్రమే అన్ని జరిగిపోతా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. దేవాది దేవుడు ఆయన యొక్క శక్తి ఎంత గొప్పదంటే అచింత్యము చింత్యము. చింత్యం అంటే మన ఊహకు అందేది. అచింత్యం అంటే ఊహకు కూడా అది అందదు. అద్భుత లీలలు చేస్తాడు. మన ఊహకు అందనటువంటి అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు భగవంతుడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటండి? 7 సంవత్సరాల బాలుడు 21 కిలోమీటర్ల చుట్టుకొలతో ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలి మీద లేపుతాడు. అది ఎవరికైనా ఊహకు అందుతుందా? అందదు. అదేవిధంగా 3 నెలల బాలుడు అంత పెద్ద రాక్షసి పోతనని సంహరించడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో పైనుంచి ఆకాశం నుంచి వెళ్తున్నటువంటి పక్షులు కూడా కాళియా యమునా నుంచి బయటకు జస్ట్ అలా బుస్స కొడితే ఆ విషయానికి అవన్నీ టాప్ అని రాలి పడిపోతాయి. అటువంటి కాళీయ మర్దనం సంహరించడానికి భగవంతుడు యమునా నదిలో దూకి సో వాటిని అవి భగవంతుని సంహరించడానికి ఎంతో ప్రయత్నం చేస్తాయి. కానీ భగవంతుడు వాటి తలలపైన దూకుతూ దూకుతూ సో నాట్యం చేస్తాడు. తాళబద్ధంగా నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని అవి ఇలా కక్కుతుంటే ఎంతో దూరం వరకు గడ్డి కూడా ఎండిపోతుందంట. మరి భగవంతుడు అచింతమైనటువంటి లీలలు ప్రదర్శిస్తున్నాడు. కృష్ణ భగవానుడి యొక్క అవతారంలో అద్భుతమైన లీలలు చేస్తా ఉన్నాడంట. వాటిని అర్థం చేసుకోవాలంటే కేవలం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారానే అర్థం చేసుకోగలుగుతారు. మిగతా ఎవ్వరు కూడా అర్థము చేసుకోలేరు. శ్రీకృష్ణ భగవాన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కేవలం అతని సంకల్పము చేతనే సమస్తము ఎంత చక్కగా నిర్వహింపబడుతుందంటే మన ఊహకందదు, ఊహించలేం మనము. కాబట్టి ఇక్కడ భగవంతుడు యథార్థాన్ని వివరిస్తున్నాడు మనకు. ఈ భౌతిక సృష్టికి ఎవరు భరించేవాడు? కృష్ణ భగవానుడు సృష్టికర్త. భగవంతుడి ఆదేశానుసారము బ్రహ్మ సృష్టించడం జరుగుతుంది. తర్వాత పరిపాలన క్షీరోదక్ష విష్ణు రూపంలో పరిపాలన చేస్తూ ఉంటాడు. శివుడి యొక్క రూపంలో ఈ సృష్టిని లయం చేస్తూ ఉంటాడు. ఈ ముగ్గురి యొక్క అవతారాలనే వేదాల్లో ఏం చెప్తున్నారంటే భాగవతం వేదాల్లో పురుషావతారము గుణావతారము. గుణావతారం అంటే సత్వగుణ అవతారం విష్ణు, రజోగుణ అవతారము బ్రహ్మ, తమోగుణ అవతారము శివ. తమోగుణ అంటే ఆ తమోగుణం వాళ్ళందరికీ నియామకుడు, అధికారి. అర్థమైందా? వేరే విధంగా అర్థం చేసుకోకండి. తర్వాత ఈ సృష్టి అంతా కూడా పరమ సంకల్పం చేతనే, భగవంతుడి యొక్క పరమ సంకల్పం చేత సమస్తము సృష్టింపబడుతుంది. ఆయన యొక్క సంకల్పం చేతనే సమస్తము భరించబడుతుంది, అంటే పోషింపబడుతుంది. తర్వాత ఆయన యొక్క సంకల్పం చేతనే సమస్తము లయింపజేయబడుతుంది. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు పరిపూర్ణ ఆత్మ స్వరూపుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక అతని మనస్సుకు అతనికి తేడా లేదు. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. దాంట్లో 3
దశల్లో భగవంతుడు మనందరికీ ఆ అర్థం చేసుకోవచ్చు. ఒకటి, బ్రహ్మజ్యోతి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. అంటే భగవంతుడి యొక్క మొదటి దశ బ్రహ్మజ్యోతి, దానికంటే కొంచెం అడ్వాన్స్ దశ పరమాత్మని అర్థం చేసుకోవటము, దానికంటే అన్నిటికంటే ఉన్నతమైంది భగవాన్ దశ. భగవాన్ అంటే సచ్చితానంద స్వరూపము. ఆ భగవంతుని అంత సులభంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు? భగవంతుడు యోగేశ్వరుడు. ఆయన యోగ ఐశ్వర్యం, ఆయన యొక్క అచింతమైనటువంటి శక్తుల్ని మనం అంత సులభంగా అర్థం చేసుకో అన్లెస్ అంటిల్ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఎట్లా? భగవంతుడు సర్వత్ర అంతా మొత్తం స్పేస్ లో కానీ భగవంతుని నిలిచి ఉండనటువంటి ప్రదేశం ఉండదు. ఎలాగైతే ఈ యొక్క ప్రపంచంలో ఆ గాలి కనబడుతుందా? గాలి మనకు ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను, ఇంట్లో కూడా స్పేస్ లో గాలి ఉంటుంది, కానీ కనబడదు. సో కానీ ఆ గాలి ఉంది కాబట్టి మనం పీల్చుకుంటున్నాం, వదిలేస్తున్నాం. మరి గాలి లేకపోతే మనం ఎలా ఎలా పీల్చుకుంటామండి? సమస్త జీవులు ఆ విధంగా నాయందే స్థితిని కలిగి ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా? సర్వత్ర వీచే ప్రబలమైన గాలి సర్వదా ఆకాశంలోనే స్థితి కలిగి ఉన్నట్లు ఉన్నది ఇక్కడ స్పేస్ మన రూమ్ లో కూడా, కానీ మనకు అర్థం చేసుకోగలుగుతాం చేస్తాం. అట్లనే ఈ జీవులందరూ కూడా నాయందే నిలిచి ఉన్నారు. మనందరం భగవంతుడి యందు నిలిచి ఉన్నాము. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? బయట కనబడుతున్నా, కనబడదు. మా ఇంట్లో ఉన్నాను. అలానే మనం బయటకు కనబడాలంటే ఆ దృష్టికోణం ఉండాలి, మనం ఎక్కడ ఉన్నాము అనేది. ఆ దృష్టి ఎవరికి కల్పిస్తాడు? ఒకసారి యశోదమ్మ, కృష్ణ నువ్వు మట్టి తిన్నావని కంప్లైంట్ వచ్చి నీ నోరు తెరు కృష్ణ అని అడిగినప్పుడు భగవంతుడు యశోదమ్మకు తన నోటిని చూయిస్తాడు. అమ్మా నేను మట్టి తినలేండి. అలా నోరు తెరిచి చూపెట్టినప్పుడు నోటిలో మొత్తం ఆమె ఏ బ్రహ్మాండంలో అయితే ఉందో చతుర్ముఖ బ్రహ్మాండం, మొత్తం బ్రహ్మాండం కనబడ్డదంట. ఆ బ్రహ్మాండంలో భారతదేశం కనబడ్డది. దాంట్లో మళ్ళీ గోకుల్ బృందావన్ కనబడ్డది. దాంట్లో వీళ్ళిద్దరూ కనబడ్డారంట. యశోదమ్మ మళ్ళీ కృష్ణుడి యొక్క అంటే భగవంతుడు అచింత్యమైనటువంటి శక్తుల్లో ఆయన లోపలనే ఆయన కనబడతా ఉన్నాడు. ఈ సృష్టి ఆయన లోపల ఉంది, సృష్టిలో ఆయన ఉన్నాడు. అది కూడా యశోదమ్మకు దర్శనం కల్పిస్తే ఆమె మూర్ఛపడిపోతుంది. అరే ఇదేంటి సృష్టి అని చెప్పి. సో కాబట్టి ఈ బ్రహ్మాండమైనటువంటి భౌతిక సృష్టి అతని ఏ విధంగా స్థితిని కలిగి ఉన్నదనే విషయము సామాన్య మానవుడికి దాదాపు ఊహకు అందదు. కాబట్టి వాళ్ళు ఇది అంతా నేను నమ్మలేను అని చెప్తారు. అర్థమైందా? సో మనకు కూడా అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు కూడా సైన్స్ తర్వాత మనం ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, దాన్ని అందరూ నమ్మగలుగుతారా? మరి అది నమ్మాలంటే ఆ సైన్స్ వాళ్ళకు అర్థం కావాలి, తెలుసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆకాశమే మనం ఊహింపగలిగిన అతిపెద్ద సృష్టి. అట్టి ఆకాశంలో గాలి ఈ భౌతిక జగత్తులో అత్యంత పెద్ద సృష్టి. మనం బయట ఇంటి పైన ఉంటే పెద్ద ఆకాశం, ఎంత వినీల ఆకాశం, మరి దాంట్లో గాలి లేదా? మరి గాలి కనబడుతుందా? మరి ఇంత పెద్ద ఆకాశంలో గాలి అనే సృష్టి చాలా గొప్పది. తర్వాత వాయు చలనం సమస్తం యొక్క చలనాన్ని ప్రభావితం చేస్తుంది, కానీ గాలి ఎంత బ్రహ్మాండమైనది అయినా ఆకాశంలోనే ఉంటుంది. ఆకాశం కంటే బియాండ్ ఉండదు. మనం ఎంత గాలి అయినా, ఎంత వరదలు తుఫాన్ వచ్చినా ఈ ఆకాశానికి భూమికి మధ్యలోనే గాలి వీస్తుంది తప్ప దాన్ని పైన వెళ్ళదు. అట్టి ఆకాశంలో గాలి ఈ భౌతిక జగత్తులో అత్యంత పెద్ద సృష్టి. వాయు చలనం సమస్తం యొక్క చలనాన్ని ప్రభావితం చేస్తుంది, కానీ గాలి ఎంత బ్రహ్మాండమైనది అయినా ఆకాశంలో నిలిచి ఉంటుంది. అది ఆకాశానికి అతీతంగా లేదు. అదేవిధంగా అద్భుతమైన సమస్త లోకాలు భగవంతుని పరమ సంకల్పం చేతనే నిలిచి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎన్నో లోకాలు ఉన్నాయి. మన బ్రహ్మాండంలోనే 14 లోకాలు ఉన్నాయి. మనకు కింద 7 లోకాలు, మనం 8వ లోకము. మన పైన భూలోక, భువర్లోక, స్వర్గలోక, మహర్లోక, జనోలోక, తపోలోక, బ్రహ్మలోక, ఇలా పైన మనకు పైన 7 మనము, మళ్ళీ మనకు కింద మనకు పైన 6, మనము 7, కింద 7 లోకాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా అనంతమైనటువంటి లోకాలు సృష్టింపబడుతున్నాయి, పోషింపబడుతున్నాయి, లయము కావింపబడుతున్నాయి. కాబట్టి భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిది, సంకల్పం లేనిది గడ్డి పోచ కూడా కదలదు అని చెప్పేసి భగవద్గీతలో మనకు చెప్తున్నారు. కాబట్టి మనకు కూడా సామెత చెప్తా ఉంటారు కదా, భగవంతుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, లేకుంటే ఇది కదలదు. అది నిజం అన్నట్టు. భగవంతుడి సంకల్పము మాత్రంతోనే
సమస్త సృష్టి సృష్టింపబడుతుంది, సమస్తం పోషింపబడుతుంది, సమస్తము లయము కావింపబడుతుంది. ఇన్ని చేస్తున్నా భగవంతుడు వీటికి అతీతంగా ఉంటాడు. దీంట్లో భాగస్వాముడు కాడు భగవంతుడు. అదేవిధంగా ఉపనిషత్తుల ప్రకారం ఏం చెప్తున్నారంటే, యద్భీషావాత పవతే, భగవానుని భయము చేతని వాయువు వీస్తుంది. అంటే ఈ భగవంతు యొక్క రిప్రజెంటేటివ్స్ సూర్య, చంద్ర, వాయు, అగ్ని, వరుణ, సో వీళ్ళందరూ కూడా భగవంతుని ఆజ్ఞను పాటించడానికి కొరకు మాత్రమే వాళ్ళు ఆయా సేవలు చేయడం జరుగుతుంది. తర్వాత బ్రహ్మ సంహితలో ఇంకా కూడా చెప్తున్నారు, యక్షురేష సవిత సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాగ్నేయా భ్రమతి సంవృతకాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ దేవతలను పోలుస్తూ ఉన్నారు. సూర్య చలనము వర్ణం ఎలా ఉందంటే, సూర్యుడు భగవంతుని రెండు కళ్ళలో, భగవంతునికి రెండు కళ్ళు ఏంటి, సూర్య చంద్రుడు అని చెప్పేసి వర్ణిస్తూ ఉంటారు. అది అర్థమైందా? భగవంతుడి యొక్క గొప్ప జ్యోతి ఏంటి, బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి భగవంతుడి నుంచి వచ్చేటువంటి ఎఫల్జెన్స్ కాంతి బ్రహ్మజ్యోతిగా మారుతుంది. ఆ బ్రహ్మజ్యోతి యొక్క కాంతే సూర్యుడు, సూర్యుడి యొక్క కాంతి చంద్రుడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. గోవిందుని పరమ సంకల్పము ఆజ్ఞ మేరకు అతడు తన నిర్ణీత కక్షలో తిరుగుతున్నాడు కనుక ఎంతో అద్భుతంగాను గొప్పగాను మనకు తోచే ఈ భౌతిక జగత్తు దేవాదేవుని పూర్తి నియంత్రణలో ఉన్నది. సో భగవంతుని యొక్క కంట్రోల్లో ఉంది ఈ భౌతిక జగత్తు. ఇంత తెలిసినప్పుడు భౌతిక జగత్తు ఇంక్లూడ్స్ 33 కోట్ల దేవీ దేవతలు, బ్రహ్మాది దేవతలు. అప్పుడు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అధీనంలోనే ఉంటారు. భగవంతుడికి అతీతంగా ఎవ్వరూ ఉండరు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఓ కుంతిపుత్ర, కల్పాంతములో సమస్త భౌతిక సృష్టిలో నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. వేరొక కల్పారంభంలో నా శక్తిచే సో ఈ సృష్టి బ్రహ్మదేవుడి యొక్క కల్పము, కల్పాంతములో సృష్టి అంతా కూడా భగవంతుని లోపల ప్రవేశిస్తుంది, నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. వేరొక కల్పారంభంలో నా శక్తిచే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను. కల్పం అంటే దీంట్లో మనకు ఈ సృష్టి స్థితి లయం ఎలా అంటే, ఈ సృష్టి ఎలా చేస్తా అంటే భగవంతుడు 4 యుగాలుగా డివైడ్ చేస్తారన్నట్టు. సత్యయుగం, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. సో ఒక్కొక్క యుగ ధర్మం ఒక్కొక్కటి ఉంటుంది, అంత డీప్గా వెళ్ళలేము. కానీ సత్యయుగం యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే, ఆ యుగం ఎంత కాలం ఉంటుందంటే 17,28,000 సంవత్సరాలు ఆ యుగం ఉంటుంది. సత్యయుగము ఆర్ కృతాయుగం అంటారు. దాని నెక్స్ట్ యుగము త్రేతాయుగము. అదెన్ని 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ యుగము ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. దాని నెక్స్ట్ యుగము ఇప్పుడు మనం నడుస్తున్నది కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఈ యొక్క యుగ సైకిల్లో 3 యుగాలు అయిపోయాయి. మీరు వాటిని యాడ్ చేసుకోవచ్చు. 1728, 1296, 864. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత అయింది? 5,000 సంవత్సరాలు గడిచింది. 5,000 చేంజ్. అంటే ఇంకెంత ఉంది? 4,27,000 సంవత్సరాలు మిగిలి ఉంది కలియుగం. ఇలా ఈ 4 సైకిల్, ఈ 4 యుగాలతో కలిపి ఒక సైకిల్ అంటే ఎంత అవుతుంది? అది 43,20,000 సంవత్సరాలు అవుతుంది. ఈ 4ని కలిపి ఒక మహాయుగం అంటారు. అర్థమైందా? ఇలాంటివి 1000 మహాయుగాలు అవుతే దాన్ని ఒక కల్పం అంటారు. ఆ కల్పం ఈజ్వల్ బ్రహ్మ యొక్క 12 గంటలు. అంటే బ్రహ్మ యొక్క 12 గంటలకు దాన్ని కల్పం అంటారు. ప్రతి కల్పంలో
ఒకసారి 10 లోకాల వరకు మనకంటే కింద అతల వితల సుతల స్థలాతల రసాతల పాతల పాతాల ఆ విధంగా మనకంటే కింద 7 లోకాలు, తర్వాత మనము 8 భువర్లోక స్వర్గలోక 10 లోకాల వరకు ఈ ప్రతి కల్పాంతంలో భగవంతుడి లోపల భగవంతుడి యొక్క ప్రకృతిలో కలిసిపోతుంది. తర్వాత కల్పం, నెక్స్ట్ కల్పం ప్రారంభం అంటే బ్రహ్మ యొక్క డే, మళ్ళీ నైట్ అయిపోయిన తర్వాత డే మళ్ళీ ప్రారంభమైనప్పుడు మళ్ళీ సృష్టి జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడు ఒక 100 సంవత్సరాలు జీవిస్తాడు. అతని ఒకరోజు, బ్రహ్మ యొక్క ఒక్కరోజు పీరియడ్ ఏంటంటే 430 కోట్ల భూలోక సంవత్సరాలుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంత లాంగ్ లైఫ్ లో బ్రహ్మ యొక్క ఒక రోజులో అంటే బ్రహ్మ యొక్క 30 రోజుల్లో 30 సార్లు సృష్టింపబడుతుంది, ఎండ్ చేయబడుతుంది. తర్వాత 365 అంటే ఒక సంవత్సరంలో 365 సార్లు సృష్టింపబడుతుంది, లయం కావింపబడుతుంది. అలాగే ఇంటూ 100 వేసుకోండి, అంతేనా? బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు అన్నిసార్లు ఈ 10 లోకాలు సృష్టింపబడతాయి, స్థితి కలుగుతాయి, లయం అన్నిసార్లు ఎండ్. లాస్ట్కు బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు అంటే ఎంత ఆయుష్ మన భూలోకము? 311.04 లక్షల కోట్ల సంవత్సరాలకు కంప్లీట్ గా బ్రహ్మతో సహా 14 లోకాలు కలిపి భగవంతుడి లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ భగవంతుడి సంకల్పం కొద్దీ ఎప్పుడనేది దానికి ఇంకా ఫిక్స్ ఉండదు. భగవంతుడి సంకల్పం మేరకు మాత్రమే సృష్టి జరుగుతుంది. ఇది కూడా ఇందాకేమన్నా బ్రహ్మ యొక్క పగటి కాలం అయిపోతే అది భగవత్ సంకల్పం వల్లనే మళ్ళీ సృష్టి ఆరంభమవుతుంది. భగవత్ సంకల్పం ఎప్పుడు ఉంటే అప్పుడు. దాని తర్వాత ఇంకేమంటారు, సమస్త జగత్తు నా అధీనంలో ఉన్నది. చాలా క్లారిటీగా దీనికి ఇప్పటి వరకు ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఎంతో మంది పరంపరలు ఎవరున్నా కూడా లేదు లేదు కృష్ణుడి అధీనంలో కాదు ఫలానా అని ఎవ్వరు కూడా చెప్పలేదు. ప్రకృతి స్వామి అవష్టభ్య, అర్థమైందా? సో కాబట్టి స్వాం అవష్టభ్య. సో ఇది మొత్తం నా సంకల్పంతో మాత్రమే అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ ప్రకటమవుతుంది. నా సంకల్పంతోనే అది చివరకు లయించబడుతుంది. భగవంతుడు పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా సంకల్పం మాత్రమే సృష్టి జరుగుతుంది, సంకల్పం పోషింపబడుతుంది, తర్వాత లయం కావింపబడుతుంది. ఈ భౌతిక జగత్తు భగవంతుని అపరాశక్తి. భగవంతుడికి 2 రకాలైనటువంటి ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులు, అపర పర. అర్థమైందా? పర అంటే ఆధ్యాత్మిక, అపర అంటే భౌతిక. భౌతిక జగత్తు భగవంతుని అపరాశక్తి ప్రదర్శన. అంటే భగవంతుడికి 3 రకాల శక్తులు ఉంటాయి. మనం తటస్థ శక్తి, ఇంకోటి ఆంతరిక శక్తి 2, మూడవది బహిరంగ శక్తి. ఇదివరకే ఈ విషయం చాలాసార్లు మనము వేరే అధ్యాయాలు చర్చించాము. ఈ సృష్టి అంతా కూడా భౌతిక శక్తి మొట్టమొదటిగా సృష్టి క్రియేషన్ జరిగినప్పుడు మహత్తత్వం కంప్లీట్ శూన్యంలాగా క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఒక బ్రహ్మ అండము, ఒక అండాకారంలో బ్రహ్మాండము సృష్టించబడి అదే భగవంతుడి యొక్క మహత్తత్వ రూపంలో ఉంటుంది. దాంట్లో భగవంతుడు మొట్టమొదటిగా తొలి పురుషావతారంగా మహావిష్ణువు ప్రవేశిస్తాడు. అంటే బ్రహ్మాండం కాదు, కంప్లీట్ భౌతిక సృష్టి అన్నట్టు. అర్థమైందా? భౌతిక సృష్టిలో దీంట్లో 3/4 వాటర్, కారణ సముద్రము, దాంట్లో భగవంతుడు మహావిష్ణువు లేదా కారణోదక సాయి విష్ణువు ఆయన ఆ జలంలో ప్రవేశిస్తాడు. అతడు కారణ సముద్రంలో శయనించి అసంఖ్యాకమైనటువంటి విశ్వాలను శ్వాస ద్వారా సృష్టిస్తాడు. ఈ కారణ సముద్రం మొత్తం ఈ మహత్తత్వం మొత్తం భౌతిక విశ్వం అన్నట్టు. బ్రహ్మాండం కాదు, అనంత కోటి బ్రహ్మాండాలు. లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం రాత్రిపూట ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ? మన బ్రహ్మాండంలోనే ఉన్నాయి. ఇలా ఎట్లయితే నక్షత్రాలను చూస్తున్నామో అలా బ్రహ్మాండాలు, అనంతమైనటువంటి బ్రహ్మాండాలు కారణోదక్ష విష్ణు శ్వాస నుంచి వెలువడతాయి. వాటిలో ప్రతి దానిలోకి భగవానుడు తిరిగి ఎట్లయితే నక్షత్రం అలా ఇట్లా మనం అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఆట ఆడుకుంటూ ఉంటారు కదా, సబ్బు నీళ్ళు ఇలా పెట్టేసి అని ఊతే ఇలా బుడగల్లాగా వస్తాయి కదా, అలా భగవంతు నుంచి ఎన్నో బ్రహ్మాండాలు వెలువడుతూ ఉంటాయి.
ప్రతి బ్రహ్మాండంలో భగవంతుడు కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు లాగా అలా అండం లాగుంటే దాంట్లో ప్రవేశిస్తాడు. సో ఈ విధంగా ప్రతి విశ్వము సృష్టింపబడుతుంది. ఇది అర్థం చేసుకోండి. ప్రతి విశ్వం ఇప్పుడు మన బ్రహ్మాండం, బ్రహ్మ అండము మన దేంతో 14 లోకాలతో కూడుకున్నది. ఈ బ్రహ్మాండాన్ని ఏమంటారు? చతుర్భుజ బ్రహ్మాండము. ఇంకొక బ్రహ్మాండము దశముఖ బ్రహ్మాండం ఉండొచ్చు, ఇంకో బ్రహ్మాండము శతముఖ బ్రహ్మాండం ఉండొచ్చు, సహస్రముఖ బ్రహ్మాండం ఉండొచ్చు. అట్లా ఒక్కొక్క బ్రహ్మాండానికి దేంతో పేరు ఉంటదంటే బ్రహ్మ ముఖంతోనే పేరు ఉంటుంది. అయినా అతడు ఇంకా క్షీరోదక సాయి విష్ణువుగా ప్రకటమవుతాడు. సో గర్భోదక సాయి విష్ణువు లాగా బ్రహ్మాండంలో ఎంటర్ అయ్యి క్షీరోదక సాయి విష్ణువు లాగా ఆయన ప్రతి అణువణువులో ఎంటర్ అవుతాడు. ఎందుకు? పరమాత్మ లాగా క్షీరోదక సాయివే ఉంటాడు. ఈ విష్ణువు పరమాణువుతో పాటుగా ప్రతి దానిలో ఎవరు? క్షీరోదక సాయి విష్ణు రూపంలో ప్రవేశిస్తాడు. ఎందుకంటే అలా ప్రవేశించడం వల్లనే ప్రతి జీవి ఒక దేహాన్ని తీసుకున్నప్పుడు ఆయన ప్రతి అణువణువులో ఉంటాడు. కాబట్టి ఆ జీవి లోపల ఒక రూపం ప్రకటమవుతుంది. ఈ యథార్థం ఇక్కడ వివరింపబడింది. అతడు ప్రతి దానిలోకి ప్రవేశిస్తాడు. ఈ మహత్తత్వమే భగవంతుడిది. అర్థమైందా? కాబట్టి ప్రతి అణువులో ఎవరు ప్రవేశిస్తున్నారు? ఏ విష్ణువు? క్షీరోదక సాయి విష్ణువు. ఇక జీవులకు సంబంధించినంత వరకు ప్రకృతిలో ఈ ప్రకృతి వారందరిని కూడా బీజ రూపంలో ఉంచగా భగవంతుడు అహం బీజ ప్రదాత బీజ రూపంలో ఉంచుతాడు. ఇందాక మనం ఎక్కడి నుంచి భూమిని సాగు చేసినప్పుడు విత్తనాలు, మనం కూడా అలానే ఆత్మ బీజ రూపంలో ఉంటుంది. తమ పాత కర్మల ఫలంగా వారు వివిధ స్థానాలు స్వీకరిస్తారు. ఆ విధంగా ఈ భౌతిక జగత్తు కర్మలు ప్రారంభమవుతాయి. వివిధ జీవజాతుల కర్మలు సృష్టి జరిగిన క్షణం నుండే ప్రారంభమవుతాయి. అవి పరిమాణ క్రమంలో జరగలేదు. వివిధ జీవజాతులు విశ్వంతో పాటుగానే వెంటనే సృష్టింపబడ్డాయి. సో ఇక్కడ మనం అనుకుంటాము ఒక జీవి తర్వాత, ఒక దేహం తర్వాత ఇంకో డెవలప్ అయింది. అలా కాదు. అన్ని మానవులు, జంతువులు, పశువులు, పక్షులు అన్ని కూడా ఏకకాలంలోనే భగవంతుడు సృష్టించడం జరిగింది. ఎలా? 84 లక్షల జీవకోటిని భగవంతుడు సృష్టిస్తా ఉంటాం. మనం అనుకోవచ్చు ఒకరు చనిపోయిన తర్వాత ఇంకోటి. అట్లా కాదు. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హైదరాబాద్లో ఎప్పుడు కూడా డిసెంబర్ అనేది ఎగ్జిబిషన్ వస్తుందండి. జిల్లాల్లో కూడా వస్తుంది. ఆ ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు ఒక షాప్ అయిన తర్వాతనే ఇంకోటి, ఇంకోటి అయిన తర్వాత రెండు, రెండు తర్వాత మూడు, అలా ఆ 100 షాపులు 100 రోజుల్లో తయారవుతాయా? ఏకకాలంలోనే అందరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళందరూ దాన్ని బిల్టప్ చేసుకుంటారు. ఒకే రోజు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది అన్ని షాప్స్. కాకపోతే కొన్ని ఇంటీరియర్ డెకరేషన్ అది వేరు తర్వాత. కానీ అందరూ అట్లనే ఇక్కడ జీవులందరినీ కూడా భగవంతుడు ఒకేసారి సృష్టించడం జరుగుతుంది. ఈ విషయంలో జీవులకు సంబంధము, ఈ పద్ధతి విషయంలో జీవులకు సంబంధం లేదని అవశ్యం అనే పదముచే ఇక్కడ స్పష్టంగా సూచింపబడింది. గడిచిన సృష్టిలోని గడిచిన జీవితంలో వారి స్థితి తిరిగి ప్రకటమవుతుంది. ఇదంతా కేవలం భగవంతుని సంకల్పంచే జరుగుతుంది. ఇదే భగవంతుని అచింత్య శక్తి. వివిధ జీవజాతులను సృష్టించిన తర్వాత భగవంతునికి వారితో ఎటువంటి సంబంధం ఉండదు. వివిధ జీవుల కోరికలు తీర్చడానికి సృష్టి జరుగుతుంది. అందుకే భగవంతుడు దానితో సంబంధం పెట్టుకోడు. ఇదంతా కూడా దేని వల్ల జరుగుతుందండి? సపోజ్ మనము అకాడమిక్స్ తీసుకుంటే, మనము ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాము, ఫస్ట్ సెమ్, దాంట్లో 2 సబ్జెక్ట్స్ పోయాయి అనుకోండి. ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారండి? ఆ పోయిన వాళ్ళు మళ్ళీ పాస్ కావడానికి కొరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెడతారు కదా. సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టి కాలేజీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆర్గనైజ్ చేస్తారు. మేనేజ్మెంట్ ఏమన్నా, కాలేజ్ చైర్మన్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడా? ఆటోమేటిక్గా ఆయన కొంతమంది స్టాఫ్ని ఏర్పాటు చేస్తాడు. అకాడమిక్స్ వాళ్ళు చూసుకుంటారు, ఎగ్జామ్ ఫీజు తీసుకుంటారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళని పాస్ చేయించడానికి. అలాగే ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు కూడా పెడతా ఉంటారు. మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, సప్లిమెంట్ ఉంటాయి, మెయిన్ ఉంటాయి. ఈ సప్లీ ఎందుకు పెడుతున్నారండి? క్యాండిడేట్లు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి పెడుతున్నారు. పాస్ అయ్యే వాళ్ళ కొరకు సప్లీ ఉంటుందా? ఉండదు. ఫెయిల్ అయిన వాళ్ళ కొరకు. పాస్ అంటే భగవద్ధామం. ఎవరైతే కాలేజీలో చెప్పిన విధంగా సిలబస్ పర్ఫెక్ట్ గా చదువుకొని లెక్చరర్స్ కు ఒబీడియంట్ గా ఉండి టైం టు టైం వాళ్ళు ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసుకుంటే వాళ్ళు ఇంజనీరింగ్ పాస్ అవడమే కాదు, మంచి జాబ్ కూడా సంపాదిస్తూ బయటకు రావచ్చు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదేవిధంగా మనము ఇంజనీరింగ్ పిల్లలు 4 సంవత్సరాలు, మెడికల్ పిల్లలు 5 సంవత్సరాలు అయితే మనం ఇక్కడ అంటే చాలా అతి స్వల్ప కాలం గురించి ఈ భౌతిక ప్రపంచంలో అడ్మిషన్ తీసుకున్నాం మనం. ఏది? మానవ జన్మగా. మరి మనం ఇక్కడ
సప్లిమెంటరీ ఫెయిల్ అయితే నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ జన్మ ఫెయిల్ అయిన వాళ్ళకు సప్లిమెంటరీ ఎలా ఫీజు తీసుకుంటారు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, సెంటర్ పెడతారు, ఇన్విజిలేటర్స్ ఉంటారు, ఎగ్జామ్ రాయడానికి ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలానే భగవంతుడు ఇక్కడ జీవజాతుల యొక్క పూర్వపు కర్మను బట్టి కర్మ ఫలాలను అనుభవించడానికి భగవంతుడు ఈ సృష్టి, భౌతిక సృష్టి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ విషయం ఎవరైనా తెలుసు, సరే నేను ఎందుకు సప్లిమెంటరీ రాస్తున్నాను, మానవ జన్మ అంటే కూడా సప్లిమెంటరీ కదా. సో ఒకవేళ సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ లేకపోతే ఈ జీవితంలో కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని చెడు జరుగుతున్నాయి. ఎంతో మంది మంచి చేస్తే వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. సో నా పిల్లలే నాతో ఎంతో లాభం తీసుకొని నాకే వాళ్ళు అన్యాయం చేసి ఇట్లా ఎన్నో రకాలుగా. దీని అందరి కారణం ఏంది? ప్రారబ్ధ కర్మ. లాస్ట్ లైఫ్ లో నేను చేసినటువంటి క్రియమాన కర్మ సంచితగా మారింది. సంచిత నెక్స్ట్ లైఫ్ ని ఇవ్వడానికి కొరకు ప్రారబ్ధగా మారింది. మనం ఎప్పుడైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది మనము భగవంతుని సేవిస్తామో ఆ రోజు నుంచే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి. భగవంతుడు అంటున్నాడు, మీరు నాకు సంపూర్ణ శరణాగతి పొంది నా యొక్క వచనాల ప్రకారం, నా ఉపదేశాల ప్రకారం శాస్త్రాలను శ్రవణం చేసి మీరు దాని ప్రకారం జీవితాన్ని మలుచుకున్నట్టయితే మీకు ఏం చేస్తా అన్నాడు? తత్క్షణమే మీ యొక్క సంచిత కర్మ మొత్తం భస్మం చేసేస్తాను అంటున్నాడు. సంచిత అంటే నెక్స్ట్ లైఫ్ రెడీగా ఉంది, ఆ నెక్స్ట్ లైఫ్ రెడీ ఉంది, ఆ నెక్స్ట్ లైఫ్ రెడీగా ఉంది. మరి ఎప్పుడైతే మనం హే నాథ్, హే కృష్ణ, నా యొక్క సంచిత కర్మలు వెయిటింగ్ ఉన్న వాటిని భస్మం చెయ్యండి, కేవలం భగవత్ శరణాగతితో మాత్రమే సాధ్యమవుతుంది. మరి కొంతమంది అనొచ్చు, ప్రభుజీ ప్రారంధ కర్మ కూడా నశిస్తుందా? ఎస్, నశించాలంటే నశిస్తుంది, కానీ భగవంతుని నశింపజేయడు. ఎందుకంటే సపోజ్ నేను భగవంతుడికి సంపూర్ణ శరణాగతిని, ప్రభు నా సంచిత కర్మ అంటే భగవంతు అంటాడు నీకు ఇంకా నెక్స్ట్ లైఫ్ లేదు. మరి ప్రభు నా ప్రారంధ కర్మని నష్టం చేయండి. ప్రారంధ కర్మ అంటే నేను ఇంకొక 10 ఏళ్ళు బతికేది ఉందనుకోండి, 10 ఏళ్లలో నాకు అనారోగ్యం పాలు కావచ్చు, ఇంకెన్నో రకాలుగా నేను బాధలను దుఃఖాలను అనుభవించేది రాసి పెట్టింది ఉందనుకుందాం. భగవంతుడు ఈ రోజు నేను ఈ కృష్ణ కాన్షియస్కి వచ్చాను, ఈ రోజు ప్రభు నీవే నా సర్వస్వం అన్నా అనుకోండి, భగవంతుడు నా ప్రారంధ కర్మను 0 చెయ్యాలి అంటే దాని మీనింగ్ ఏంది? నెక్స్ట్ నాకు మూమెంట్ ఇక్కడ అవసరం లేదు. ప్రారంధ కర్మను అనుభవించడానికే నేను రేపటి రోజును చూడాలా, నెక్స్ట్ మూమెంట్ చూడాలా, నెక్స్ట్ గంటని చూడాలా. నాకు చేసేది ఏమీ లేదనుకో, ఇంకా నేను ఇక్కడ ఎందుకు జీవించడం అండి? నేను కృష్ణ టెంపుల్కి రాగానే కృష్ణుడి కథ వినగానే ఠాపర్ పడిపోయి చనిపోయాను అనుకో, వాళ్ళందరూ కృష్ణ కాన్షియస్కి వచ్చిన అదే మూమెంట్లో చనిపోతే అమ్మో కృష్ణ కాన్షియస్కి పోతే చనిపోతారు అని భయపడిపోతారు. కాబట్టి భగవంతుడు కృష్ణ కాన్షియస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ మన సంచిత కర్మలు 0 అయిపోతాయి. మళ్ళీ మన ఈ క్రియమాన కర్మలు, మరి ప్రతి కర్మ బంధనాన్ని ఐదర్ సకామ కర్మ లేకపోతే ఇంకేదైనా మనం పుణ్య పాప కర్మల్లోనే కదా బంధింపబడుతున్నాం. కాబట్టి భగవంతుడికి సంపూర్ణ శరణాగతి అంటే దాని మీనింగ్ ఏంటంటే భగవంతుడు చెప్పిన విధంగా భగవంతుడి ప్రీత్యర్థం మనం పని చేయాలి. ఆ క్రియమాన కర్మ సంచితగా మారదు, అది భక్తి యోగంగా మారుతుంది, అది మనని భగవద్ధామానికి తీసుకెళ్తుంది. అందుగురించే మనకు భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకంలో ఏం చెప్పారు? యత్ కరోసి యదశాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష్వ మదర్పణం. మన జీవితంలో మనం ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా ప్రతిదీ నాకు అర్పణంగా చేయండి. అయిపోయి కర్మ బంధనాల నుంచి చాలా సులభంగా ముక్తి పొందుతాము. జీవించి ఉన్నప్పుడే జీవన్ ముక్తులుగా జీవించి ఇంకా ఆనందంగా మనం చూస్తున్నప్పుడే భగవంతుడి లోకం నుంచి మనకు బ్రహ్మరథం, ఆ దివ్యమైనటువంటి రథం వచ్చి భగవద్ధామానికి ఆనందంగా నవ్వుతూ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సృష్టికర్త, పాలనకర్త, లయకర్త తెలుసుకొని వారిని మన జీవిత ఆరాధ్య దైవంగా చేసుకొని మన లక్ష్యం భగవద్ధాం వెళ్ళాలి అనేది లక్ష్యం పెట్టుకొని జీవిస్తే తప్పకుండా భగవంతుడు తన యొక్క ధామానికి తన యొక్క పార్షదులను, సేవకులను పంపించి రథాన్ని పంపించి మనని భగవత్ లోకానికి తీసుకెళ్తాడని మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు.
जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।